అసలు ముత్తైదుల పసుపు కుంకుమ తాంబూలాలు ఎందుకు ఇస్తారు అంటే సువాసినులకు పసుపు కుంకుమతో తాంబూలం ఇవ్వడం కూడా సంప్రదాయంలో భాగమే. పద్మపురాణానికి ఆపాదించడంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోక ప్రకారము సువాసినులకు పసుపు కుంకుమ తాంబూలం సమర్పించడం ద్వారా సౌభాగ్యం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే పండుగలు, వ్రతాలు, శుభకార్య సమయంలో ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలాలు ఇవ్వడం ఒక పవిత్రమైన ఆచారంగా కొనసాగుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ముత్తైదులను గౌరవించడం, స్త్రీ శక్తిగా గౌరవించడం. కుంకుమ బొట్టు పెట్టేది అనేది మంగళత్వానికి ప్రతీక. పసుపు ఇవ్వడం అనేది పవిత్రకు, శుభానికి ప్రతీక. తాంబూలం సమర్పించడం అనేది అతిథి సత్కారానికి ప్రతీక. ముత్తైదువులకు ఆప్యాయంగా బొట్టు పెట్టడం అంటే కేవలం నొసట కుంకుమ పెట్టడం కాదు, ఆమెని గౌరవించడం, ఆమెలోని స్త్రీశక్తిని గుర్తించడం, శుభాన్ని ఆస్వాదించడం అనే భావన ఉంది. పసుపు కుంకుమ సమర్పించి బొట్టు పెట్టి గౌరవించడం ద్వారా ఇచ్చేవారికి, స్వీకరించే వారికి శుభం కలుగుతుందని మన సాంప్రదాయ విశ్వాసం. అందుకే పండుగలు, వ్రతాలు, శుభకార్య సమయంలో ముత్తైదువులకు బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇవ్వడం మన సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఓం నమ శివాయ. శ్రీ కాళీయే నమః.